హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో లీడ్ కోడ్ 100 ప్రాబ్లమ్స్లో భాగంగా ఈరోజు సెకండ్ ప్రాబ్లం అయితే సాల్వ్ చేయబోతున్నాం. సో ముందుగా నేను అసలు ఈ ప్లేలిస్ట్ ఇంగ్లీష్లోనే చేద్దాం అనుకున్నా, బట్ తెలుగులో ఒక సామెత గుర్తొచ్చింది. అంటే ఇల్లు చక్కదిద్దుకొని తర్వాత ఊరు చక్కదిద్ద అంటారు కదా. సో తెలుగు, ఐ ఫీల్ లైక్ తెలుగు ఈజ్ మై హోమ్. సో దట్స్ వై ఐఎమ్ డూయింగ్ వీడియోస్ ఇన్ తెలుగు. సో ఒకవేళ తర్వాత నేను లేదు నాకు కంటెంట్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అనుకుంటే ప్యారలల్గా ఇంగ్లీష్లో కూడా చేస్తాను వీడియోస్. ఒకవేళ మీకు ఇంగ్లీష్లో చూడడం వీడియోస్ ఇష్టమైతే సేమ్ ఇదే ఛానల్లో ఇంగ్లీష్లో కూడా వీడియోస్ చేసి పెడతాను. మీకు తెలుగులో చూడాలంటే తెలుగులో చూడండి, ఇంగ్లీష్లో చూడాలంటే ఇంగ్లీష్ చూడండి. సో మనం ఓవరాల్గా 100 ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేయబోతున్నాం. సో ఈ 100 ప్రాబ్లమ్స్ అనేవి ఈ అన్ని టాపిక్స్ని కవర్ అయ్యేలాగా మనం సాల్వ్ చేస్తాం. సో ఇనిషియల్గా మనం అరేస్ అండ్ స్ట్రింగ్స్ మీద ఫోకస్ చేస్తాం. నెక్స్ట్ హ్యాష్ మ్యాప్స్ అండ్ హ్యాష్ సెట్స్, అండ్ దెన్ 2 పాయింటర్స్ ప్రాబ్లమ్స్, దెన్ స్టాక్స్, తర్వాత లింక్డ్ లిస్ట్ ప్రాబ్లమ్స్, బైనరీ సెర్చ్ ప్రాబ్లమ్స్, స్లైడింగ్ విండో ప్రాబ్లమ్స్, ట్రీస్, గ్రాఫ్స్, హీప్స్ అండ్ గ్రాఫ్స్, రికర్సివ్ బ్యాక్ ట్రాకింగ్ అండ్ డైనమిక్ ప్రోగ్రామింగ్. సో మనం సాల్వ్ చేసే 100 అనేవి ఈ అన్ని టాపిక్స్ని కవర్ అవుతాయి. సో ఇదనమాట. ముందుగా ఆల్రెడీ నేను అరేస్ అండ్ స్ట్రింగ్స్లో భాగంగా ఆల్రెడీ ఫస్ట్ వీడియో అయితే స్టార్ట్ చేశాను డిఎస్ఏలో ఈ 100 ప్రాబ్లమ్స్లో భాగంగా. అది మెర్జింగ్ స్ట్రింగ్స్ ఆల్టర్నేటివ్లీ అనే ప్రాబ్లం. సో అది ఆల్రెడీ మన ఛానల్లో ఇప్పుడు అవైలబుల్గానే ఉంది. సో మీరు చూడాలనుకుంటే అది కూడా చూడండి. సో ఇది వచ్చేసి మన 100 ప్రాబ్లమ్స్లో భాగంగా సెకండ్ వీడియో అనమాట. బట్ ఆ వీడియో చేసిన తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను, ఎందుకంటే టైం అంతగా సపోర్ట్ చేయలేదు. సో ఓకే, ఎనీవే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈరోజు మనం సాల్వ్ చేయబో ప్రాబ్లం వచ్చేసి ఫైండ్ ద క్లోజెస్ట్ నెంబర్ నియర్ టు 0. సో ప్రాబ్లం ఏంటంటే, సో నమ్స్ అనే ఒక లిస్ట్ ఇచ్చాడు అండ్ మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడంటే ఈ నంబర్స్లో ఏదైతే నెంబర్ 0కి దగ్గరగా ఉందో ఆ నెంబర్ని మనం రిటర్న్ చేయాలి. సో సి, గివెన్ అన్ ఇంటీజర్ అరే నమ్స్ ఆఫ్ సైజ్ n, రిటర్న్ ద నంబర్ విత్ ద వాల్యూ క్లోజెస్ట్ టు 0 ఇన్ నమ్స్. ఇఫ్ దేర్ ఆర్ మల్టిపుల్ ఆన్సర్స్, రిటర్న్ ద నంబర్ విత్ ద లార్జెస్ట్ వాల్యూ. సో దీని మీనింగ్ ఏంటంటే, సో మీకు ఫస్ట్ లైన్ అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను, బట్ దేర్ ఇస్ ఎ ట్రిక్ ఇన్ ద ప్రాబ్లమ్, దట్ ఈస్ ది సెకండ్ లైన్. సో ఇఫ్ దేర్ ఆర్ మల్టిపుల్ ఆన్సర్స్, రిటర్న్ ద నంబర్ విత్ లార్జెస్ట్ వాల్యూ. సో ఇక్కడ ఏమంటున్నాడంటే, సి ఇప్పుడు ఈ అరేలో బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ నెంబర్స్ ఉంటున్నాయి. సో ఒకవేళ అక్కడ ఇప్పుడు 0కి -1 ఎంత దూరమో 1 కూడా అంతే దూరం. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనల్ని హయ్యర్ వాల్యూ రిటర్న్ చేయమంటున్నాడు, అంటే 1 రిటర్న్ చేయాలి. సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఎగ్జాంపుల్ 2లో చూడొచ్చు. ఇక్కడ ఏంటి 2, -1 అండ్ 1. సో ఈ 3 నెంబర్స్ ఈ అరేలో ఉన్నాయి. వీటిలో -1 నుంచి 0కి ఎంత దూరమో అలాగే 1 నుంచి కూడా 0కి అంతే దూరం. సో ఇలాంటి టైమ్స్లో మనం ఓన్లీ ఆ పాజిటివ్ వాల్యూని రిటర్న్ చేయాలి, అంటే హైయెస్ట్ వాల్యూని రిటర్న్ చేయాలి. ఒకవేళ ఇక్కడ 1 లేకపోతే, ఐ మీన్ పాజిటివ్ 1 లేకపోతే, అప్పుడు మనం -1 రిటర్న్ చేస్తాం. సో యూ కెన్ సీ దట్ హియర్ యాజ్ వెల్, లైక్ 1 అండ్ -1 ఆర్ ద బోత్ క్లోజెస్ట్ నెంబర్స్ టు 0. సో 1 బీయింగ్ లార్జర్ ఈజ్ రిటర్న్. సో అది ప్రాబ్లం. ఓకే, ఫస్ట్ మనం కోడింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఈ క్లాస్ సొల్యూషన్ అండ్ ఫంక్షన్ డెఫినేషన్ ఈ రెండు ఆల్రెడీ వాడు ఇచ్చేసాడు. మీకు కావాలంటే మళ్ళీ అది తీసేసి రాయండి, లేదనుకుంటే ఇక్కడ నుంచి కంటిన్యూ చేయండి, దాంట్లో ఏం ఇబ్బంది లేదు. సో మీకు స్క్రీన్ బాగా కనపడడం కోసం కొంచెం జూమ్ ఇన్ చేశాను. ఎస్, హోప్ నౌ యూ కెన్ సీ ద స్క్రీన్ క్లియర్లీ. ఇక్కడ నమ్స్ అనే ఒక అరేని పాస్ చేస్తున్నాడు. సో ఆ అరేలో కొన్ని నెంబర్స్ ఉన్నాయి, అవి నెగిటివ్ అండ్ పాజిటివ్ ఏదైనా అవ్వచ్చు. బట్ వాటిలో మనం ఏదైతే 0కి నియరెస్ట్గా ఉందో ఆ నెంబర్ని రిటర్న్ చేయాలి. ఒకవేళ అక్కడ 2 వాల్యూస్ ఉంటే, 0కి నియరర్గా 2 వాల్యూస్ ఉంటే, వాటిలో ఏదైతే పెద్ద నెంబర్, దట్ ఇన్ ద సెన్స్ ఏదైతే పాజిటివ్ నెంబర్ ఉందో దాన్ని మనం అవుట్పుట్గా రిటర్న్ చేయాలి. సో ఇనిషియల్గా మనం ఏం చేద్దామంటే, మిన్ డిఫరెన్స్ అని చెప్పేసి ఒక వేరియబుల్లో ఫస్ట్గా ఈ నమ్స్లో ఉన్న ఫస్ట్ వాల్యూని స్టోర్ చేసుకుందాం. సో ఇక్కడ ఏంటంటే అరే వాల్యూస్ 0 నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి మనం
ఈ నమ్స్లో ఉన్న ఫస్ట్ వాల్యూని స్టోర్ చేసుకోవాలి కాబట్టి ఇండెక్స్ 0 తీసుకున్నాం. సో మిన్ డిఫరెన్స్ అనే వేరియబుల్లో నమ్స్లో ఉన్న 0th వాల్యూ ఫస్ట్ వాల్యూని మనం స్టోర్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ ఏం చేద్దామంటే ఈ వాల్యూ యొక్క అబ్సల్యూట్ వాల్యూని మనం స్టోర్ చేసుకుందాం. సో ఇది ఎందుకు చేస్తున్నానో మీకు తర్వాత చెప్తాను. సో ముందుగా నమ్స్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ని తీసుకొని మిన్ డిఫరెన్స్లో స్టోర్ చేసుకోవాలి. అది కూడా దాని అబ్సల్యూట్ వాల్యూ స్టోర్ చేసుకోవాలి. మీకు తెలుసు కదా అబ్సల్యూట్ వాల్యూ అంటే ఏంటో. అబ్సల్యూట్ వాల్యూ అంటే ఏం లేదు, ఇక్కడ -4 ఉంది కదా, దీని అబ్సల్యూట్ వాల్యూ 4. సో అదనమాట. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దామంటే ఈ నమ్స్లో ఉన్న రెస్ట్ ఆఫ్ ది ఎలిమెంట్స్ వరకు మనం ఇటరేట్ చేసి వాటిలో ఈ మిన్ డిఫరెన్స్ కంటే ఏదన్నా వాల్యూ తక్కువ ఉంటే దాన్ని ఈ మిన్ డిఫరెన్స్కి అసైన్ చేద్దాం. ఓకేనా? సో ఫర్ ఐ ఇన్ నమ్స్ ఆఫ్ ఆల్రెడీ మనం ఫస్ట్ ఇండెక్స్ని స్టోర్ చేసుకున్నాం కాబట్టి ఇండెక్స్ 1 దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. సో మనకి నీట్గా అర్థం అవ్వడం కోసం ఇక్కడ నమ్ అని పెడదాం. సో ఫర్ నమ్ ఇన్ నమ్స్ 1 to the end. సో ఈ లిస్ట్ దిస్ ఇస్ స్లైసింగ్. సో మనం 1 దగ్గర నుంచి చివరి నెంబర్ వరకు మనం ఇటరేట్ చేస్తాం ఇక్కడ. ఎందుకంటే ఆల్రెడీ మనం ఫస్ట్ నెంబర్ 0th ఇండెక్స్లో ఉన్న వాల్యూని మిన్ డిఫరెన్స్లో స్టోర్ చేసాం కాబట్టి, సో దాన్ని కంపేర్ చేయడం మళ్ళీ అవసరం లేదు కాబట్టి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇఫ్ దిస్ నమ్ ఈజ్ లెస్ దెన్ ది మిన్ వాల్యూ, if this num is less than min difference, then min difference is equal to. సో ఇక్కడ కూడా మనం అబ్సల్యూట్ అని చెక్ చేద్దాం. ఎందుకంటే మనం ఇక్కడ సపోజ్ ఇక్కడ -2 ఉంది కదా, సో ఇక్కడ మనం నమ్ అని తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ -2 ఉంటుంది. ఇఫ్ -2 లెస్ దెన్ మిన్ డిఫరెన్స్లో 4, ఐ మీన్ అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ -4 విచ్ ఈస్ 4 స్టోర్ అయింది. సో ఇక్కడ మనం అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ -2 చెక్ చేస్తే -2 -4 కంటే తక్కువ కాదని ఈ కండిషన్ చెప్తుంది. ఎందుకంటే మనకి నెగిటివ్ వాల్యూస్ అనేవి -4 తక్కువ కదా -2 కన్నా. సో అలా అన్నమాట. సో అందుకని మనం అబ్సల్యూట్ వాల్యూస్ని చెక్ చేద్దాం. సో మిన్ డిఫరెన్స్, ఈ అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ నమ్ అనే వాల్యూ, ఈ నమ్ యొక్క అబ్సల్యూట్ వాల్యూ మిన్ డిఫరెన్స్ కంటే తక్కువ ఉంటే ఆ మిన్ డిఫరెన్స్ని అప్డేట్ చేద్దాం. మిన్ డిఫ్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ అబ్సల్యూట్ ఆఫ్ నమ్ని స్టోర్ చేసుకుందాం. సో ఓకే, వన్స్ ఈ ఇటరేషన్ అయిపోయిన తర్వాత ఇఫ్ మిన్ డిఫ్ ఇన్ nums return nums, else return minus of min diff. సో నేను ఈ కండిషన్స్ ఎందుకు రాశానంటే చెప్తాను చూడండి. సో మనం ఇప్పటి వరకు ఏం చేసాం, ప్రతి వాల్యూని ఇటరేట్ చేసుకుంటూ వెళ్ళాం. వాటి యొక్క అబ్సల్యూట్ వాల్యూని తీసుకొని ఏదైతే తక్కువ ఉందో దాన్ని మనం మిన్ డిఫ్లో స్టోర్ చేసుకున్నాం. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మిన్ డిఫ్లో ఏది ఉంటుంది, ఒకవేళ ఇదే నమ్ అరేని మనం పాస్ చేసినట్లయితే మిన్ డిఫరెన్స్లో ఏ వాల్యూ ఉంటుంది, ఇప్పుడు 1 ఉంటుంది, అంతే కదా. సో ప్రతిసారి మనం ఇటరేట్ చేసాం, ఎప్పుడైతే వాల్యూ తక్కువ ఉంటుందో దాని యొక్క అబ్సల్యూట్ వాల్యూని మనం మిన్ డిఫరెన్స్లో స్టోర్ చేసాం. సో అన్నిటికంటే 1 అబ్సల్యూట్ వాల్యూ తక్కువ కాబట్టి అది మనకి ఫైనల్గా మిన్ డిఫరెన్స్లో స్టోర్ అయి ఉంటుంది. సో ఇప్పుడు మనం చెక్ చేస్తున్నాం, అంటే మనం స్టోర్ చేసుకున్న అబ్సల్యూట్ వాల్యూ అంటే అన్ని పాజిటివ్లో స్టోర్ చేసుకున్నాం కదా. సో అసలు ఆ పాజిటివ్ వాల్యూ అక్కడ ఉందా, ఒకవేళ పాజిటివ్ వాల్యూ ఉంటే మనం అదే రిటర్న్ చేస్తే సరిపోయింది కదా. సో అందుకని మిన్ డిఫ్ అనేది ఆ నమ్స్లో ఉంటే ఆ మిన్ డిఫ్ని మనం రిటర్న్ చేస్తాం. ఇక్కడ మిన్ డిఫ్ ఓకే. ఒకవేళ లేదంటే, సో ఇక్కడ చూస్తే ఇక్కడ నేను ఈ కండిషన్ ఎందుకు రాశానో మీకు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. సో ఒకవేళ ఇదే అరేని మనం పాస్ చేస్తే ఫైనల్గా మిన్ డిఫ్లో -1 స్టోర్ అయి ఉంటుంది. సో ఎందుకు అబ్సల్యూట్ వాల్యూ చెక్ చేస్తాం, అబ్సల్యూట్ వాల్యూ 1 <2 ఫస్ట్ ఇనీషియల్గా స్టోర్ చేసుకున్న వాల్యూ కంటే తక్కువ కాబట్టి -1
యొక్క అబ్సల్యూట్ వాల్యూ 1 స్టోర్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఇటరేషన్లో 1తో చెక్ చేస్తాం. 1 యొక్క అబ్సల్యూట్ వాల్యూ మిన్ డిఫరెన్స్ కంటే తక్కువ కాదు కదా, సో 1 ఈజ్ నాట్ లెస్ దెన్ 1, సో 1 ఈక్వల్ టు 1. సో ఈ కండిషన్ మే నాట్ అప్డేటెడ్, సో ఇందులోకి ఎంటర్ అవ్వకుండా కంటిన్యూ అయిపోతుంది. సో అప్పుడు ఫైనల్గా మనకి 1 స్టోర్ అయి ఉంటుంది. ఎనీహౌ 1 ఈజ్ ద అబ్సల్యూట్ వాల్యూ, స్మాలెస్ట్ నెంబర్ కదా ఈ అరేలో. సో ఏదేమైనా చాలా దగ్గరగా ఉన్న వాల్యూ అయితే 1. మనకి ఎలాగో రావాల్సింది లార్జర్ నెంబర్ కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు ఆ మిన్ డిఫ్ అనేది ఈ నెంబర్స్లో ఉంటే రిటర్న్ మిన్ డిఫ్ అంటున్నాం. సో అబ్సల్యూట్ వాల్యూ ఇప్పుడు మనకి మిన్ డిఫ్లో 1 స్టోర్ అయింది, +1. సో ఆ +1 ఈ అరేలో ఉంటే మనం +1 రిటర్న్ చేయాలి కదా, అంతే కదా. సో అందుకని మనం ఆ మిన్ డిఫ్ని రిటర్న్ చేస్తున్నాం. ఒకవేళ లేకపోతే, సో ఇక్కడ ఈ 1 అనేది లేదనుకోండి, ఈ అరేలో ఉంది ఓన్లీ 2, -1 ఉంది అనుకుంటే, ఇప్పుడు అబ్సల్యూట్ వాల్యూ మిన్ డిఫ్లో ఏ స్టోర్ అయి ఉంటుంది, 1 స్టోర్ అయి ఉంటుంది, అంతే కదా. ఇక్కడ మనం -1 యొక్క అబ్సల్యూట్ వాల్యూని స్టోర్ చేసుకుంటున్నాం అంటే 1 స్టోర్ అయి ఉంటుంది. బట్ ఫైనల్గా మనం ఇక్కడ చెక్ చేస్తున్నాం అసలు ఆ అబ్సల్యూట్ వాల్యూ ఈ అరేలో ఉందా లేదా అని. అబ్సల్యూట్ వాల్యూ పాజిటివ్ వాల్యూ ఉంటే మనం అది రిటర్న్ చేయాలి, బట్ అది లేదంటే ఏం రిటర్న్ చేయాలి, మైనస్ ఆఫ్ ఆ మిన్ డిఫ్ ఏంటి 1. సో మైనస్ ఆఫ్ మిన్ డిఫ్ అంటే ఈ -1 కదా, సో అదే కదా ఆన్సర్. సో అందుకని ఈ కండిషన్స్ రాసాం. ఓకే, లెట్స్ రన్ దిస్ వన్స్. See, it's working. That's it. Then you can submit. Yes, good. సో ఇది మీకు ఈ కోడ్ అర్థమైంది అనుకుంటున్నాను. సో దీని లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఒకవేళ మీరు లీడ్ కోడ్లో సాల్వ్ చేయాలి ఈ ప్రాబ్లం అనుకుంటే ఆ లింక్ క్లిక్ చేసి లీడ్ కోడ్లో సాల్వ్ చేయండి. లేదనుకుంటే లీడ్ కోడ్ 2239 అని చెప్పేసి ఈ ప్రాబ్లం నెంబర్ సెర్చ్ చేయండి. డైరెక్ట్గా మీరు ఈ ప్రాబ్లమ్ని చూడొచ్చు అండ్ సాల్వ్ చేయొచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్ యాజ్ వెల్. అండ్ మర్చిపోకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, బాయ్.